ఒకప్పుడు పర్వతాలతో చుట్టబడిన అందమైన ప్రాంతంలో కీర్తి రాజ్యం ఉండేది. రాజు చంద్రవర్మ తన ధర్మంతో, న్యాయంతో, జ్ఞానంతో రాజ్యాన్ని పాలిస్తుండేవాడు. ప్రజలు సంతోషంగా జీవించేవారు. రాజ్యంలో శాంతి నెలకొంది. రాజు చంద్రవర్మకు ఒకే ఒక్క కుమార్తె విలసిత. అందంతో పాటు ఎంతో తెలివి, ధైర్యం ఉన్నవద్ద ఆమె రాజ్యంలో ప్రజల మనస్సుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించింది. ఒకరోజు రాజు చంద్రవర్మ రాజ్యాన్ని పాలించే అవకాశాన్ని ఇచ్చే ఒక ప్రకటన చేశాడు. 3 ముఖ్యమైన కార్యాలను విజయవంతంగా పూర్తి చేసే యోగ్యుడు రాజ్యాన్ని పాలించే అవకాశం పొందుతాడు. ఈ ప్రకటనను వినిన ప్రతాప్ అనే యువరాజు ధైర్యం, తెలివితేటలు, ప్రేమ ఈ గుణాలతో నిండినాడు. అతను ఈ ఛాలెంజ్ స్వీకరించి కీర్తి రాజ్యంలో అడుగుపెట్టాడు. ప్రథమ కార్యం మాయామణి సంపాదించడం. ప్రతాప్ గాఢమైన అడవిలో అడుగుపెట్టాడు. ఆ అడవిలోని ప్రతి అడ్డంకిని దాటుతూ చివరికి అతను మాయామణిని పొందాడు. రెండవ కార్యం సింహాన్ని శాంతపరచడం. ఒక నది ఆరంలో ఉన్న బాహ్య సింహాన్ని శాంతపరిచేందుకు ప్రతాప్ తన ధైర్యం, ప్రేమ, సహనాన్ని ఉపయోగించాడు. సింహం ఆత్మీయంగా అతనికి దగ్గరయ్యింది. మూడవ కార్యం రహస్య నిధి వెతుకులాట. ఇది అత్యంత క్లిష్టమైనది. ప్రతాప్ దశాబ్దాలుగా దాగి ఉన్న రహస్య నిధిని పట్టుకోవడంలో విజయం సాధించాడు. తన శక్తితో, పట్టుదలతో ఈ 3 కార్యాలను విజయవంతంగా పూర్తి చేసిన ప్రతాప్ రాజు చంద్రవర్మ నుండి విలసితను భార్యగా స్వీకరించి రాజ్యాన్ని పాలించడానికి పదవి పొందాడు. రాజ్యం ఎప్పటికీ శాంతిగా, ధైర్యంతో, న్యాయంతో పాలన సాగింది. రాజ్యానికి సౌభాగ్యం, శాంతి మరియు ప్రజల ఆనందం ఇంతకు ముందు లేనట్టుగా పెరిగింది. ఈ కథ మనకు నేర్పుతుంది, ధైర్యం, తెలివితేటలు, ప్రేమ అన్నీ కలిస్తే మనం ఎలాంటి సవాళ్లను అధిగమించి విజయం సాధించవచ్చు.